నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కలు అమూల్యమైనది. ఎంత అమూల్యమైనది అంటే ఏంటి? చాలా విలువైనది. దానికి ఏది కూడా సాటి రాదనమాట. వాటన్నిటికంటే కూడా మనకి ఏది ఉండాలంట? దేవుని కృప నీ కృప జీవం కంటే ఉత్తమము. నా పెదవులు అని ఆయన కృప అంట జీవమే ఉత్తమమైందంట ఆయన కృప. ఎందుకంటే తిరిగి మనల్ని ఏం చేస్తే మనం చనిపోయినా కూడా దేవుని కృప మరలా మనల్ని బ్రతికిస్తుంది. ఎందుకు ఉత్తమం అంటే, ప్రభువా నా దేవ, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణము తప్పించి ఉన్నావు. ఆయన అమూల్యమైన కృప వలన మనం ఏ విధంగా ఉంటున్నామంట? పాతాళంలో నుంచి రక్షించబడి పరలోకంలో ఉంటాం. కాబట్టే ఇవి బంగారు వెండి మనం రక్షిస్తుంది. మనల్ని రక్షించలేదు. ఆయన కృప మాత్రమే మనల్ని పాతాళం నుంచి అంటే నరకం నుంచి మనల్ని తప్పిస్తుంది. మనం చేసిన దేవుడు మనం చేసిన తప్పులన్నింటినీ కూడా ఏం చేశాడు? క్షమించేసి ఆయన ఎలా క్షమించాడు? ఆయన శిలువ మీద మరణించి తిరిగి లేవడం వల్ల మనం మన పాపాలన్నీ ఏమైనాయి? క్షమించబడ్డాయి. ఆయనే మరణించి తిరిగి లేవకుండా ఉంటే మన పాపాలు అలాగే ఉండుండేవి. మనం ఎక్కడ ఉండేవాళ్ళము? పాతాళంలో ఉండుండేవాళ్ళము. అయితే ఎప్పుడైతే మనము ఆయన కృపను కిందకి మనం వస్తామో అప్పుడు మన పాపాలు ఏమవుతాయి? క్షమించబడతాయి. మన ఎడల ఎలా ఉందంటే ఆకాశాన్ని అంటుతుందంట. అది కృప మన హెచ్చుగానున్నది. ఆయన విశ్వాస సత్య నిరంతరము నిలుచును. కాబట్టి అమూల్యమైనది. రెండవదిగా అది దేనికంటే ఉత్తమము? జీవము కంటే కూడా ఉత్తమము. అది మనల్ని ఎక్కడి నుంచి తీసుకొని వస్తుంది? పాతాళం నుంచి మనల్ని తీసుకొని వస్తుంది, విడిపిస్తా ఉంది. అది ఎంతవరకు ఉంది మన ఎడల అంటే ఆకాశాన్ని అంటుతుంది అనమాట. అది ఏ విధంగా ఉంది? హెచ్చుగా ఉంది. ఎంత హెచ్చుగా అంటే ఆకాశాన్ని అంటే ఎంతగా మన ఎడల ఆయన కృప ఉంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఈ రోజు మనము సండే స్కూల్లో కూర్చొని ఉన్నాం కదా. ఆయన కృప కిందకి మనం రాకపోతే మనం ఏమైపోతాము? పాతాళంలోకి వెళ్తాం. ఎప్పుడు ఏ విధంగా ఇచ్చాడు? సిలువలో ఆయన పొందినటువంటి మరణ పునరుత్థానమును బట్టి మనం ఏమవుతున్నాము? రక్షింపబడుతున్నాం. కృప అంటే అదే. మనం ఏం చేయకపోయినా కూడా ఆయన ఏం చేశాడు? ఉచితంగా ఇచ్చాడు. తన ప్రాణాన్ని ఇచ్చేసి ఎంతో అమూల్యమైనటువంటి కృపని మనకి ఇచ్చాడు అనమాట. ఓకేనా?